తునిలో చిన్నారి అదృశ్యం సంబంధించిన కేసులో అలాగే మరొక కీలక మలుపు అయితే జరిగింది. ఇప్పటి వరకు కూడా చిన్నారి తిరిగి వస్తుంది, కుక్క తన యొక్క జాడ చెబుతుందని కూడా ఎంతో ఆశగా చూశారు. ఆశలన్నీ కూడా నిరాశలవై ఇప్పటి వరకు కూడా ఆ చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైంది అనేది కూడా, అలాగే చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్ళింది, చిన్నారి జ్ఞానేశ్వరి ఎలా ఉంది, తను చివరిసారిగా తనతో వెళ్ళినటువంటి కుక్కకు మాత్రమే తెలుసు. ఆ కుక్క కనీసం జాడ చెప్పుతుందని కూడా నిన్న ఎంతో అందరూ కూడా భావించారు. అలాగే దానికి GPS అమర్చి దాని ఏదైతే చిన్నారి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తుందని అందరూ కూడా భావించారు. కానీ ఆ కుక్క ప్రస్తుతం లేదు. ప్రధానంగా చూసుకుంటే ఆ కుక్క ఈ నిన్నటి వరకు కూడా ఈ యొక్క ప్రాంతంలోనే తిరిగేది. GPS అమర్చిన తర్వాత నిన్నంతా కూడా దాదాపుగా 8 కిలోమీటర్ల ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడే రిలాక్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు సరిగ్గా 3:30 ప్రాంతానికైతే ఆ కుక్క అయితే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కుక్క ఎందుకు చనిపోయింది అనేది ఇప్పుడంతా కూడా కీలకంగా ఉంది. అలాగే కుక్క వచ్చిన 4 రోజుల తర్వాత వచ్చింది. దానికి సరైన ఆహారం లేక తనంతా కూడా బక్క చిక్కిపోయి చాలా నీరసపోయినటువంటి పరిస్థితి ఉంది. వచ్చిన తర్వాత తల్లిని అయితే గాయపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కుక్కని ఒకసారి బంధించి చేస్తే చిన్నారి ఆచూకీ లభిస్తుందని అందరూ కూడా భావించారు. ఆ విధంగానే కుక్కని ఇప్పుడైతే బంధించిన తర్వాత దానికి GPS అమర్చారు. అమర్చిన నేపథ్యంలోనే ఈ కుక్కకి సంబంధించిన ఈరోజు రేపు అలాగే పాప జాడ చెప్తుందని కూడా అందరూ కూడా భావించారు. కానీ ఒక్కసారిగా అందరి ఆశలు నిరాశల వేగల ప్రధానంగా కుక్క అయితే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఇంకా మరొక కీలక విషయం ఏంటంటే, ఏదైతే శనివారం ఈ రోజు తన పాప కుక్క ఇద్దరు కూడా అదృష్టం, ఇదే రోజు కుక్క చనిపోవడం కూడా మరింత ఆశ్చర్యానికి అయితే గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఇంటి వద్ద అయితే ఆ కుక్క చనిపోతే నిన్నటి వరకు కూడా కుక్క దొరికిందని అందరూ ఆశగా అందరూ కూడా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే పోలీసులు కావచ్చు, అలాగే దీనికి సంబంధించిన SDRF బృందాలు అన్నీ కూడా జల్లెడ పెట్టిన ఎటువంటి చిన్న ఆధారం కూడా లభించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడే నిన్న ప్రధానంగా GPS అమర్చినటువంటి కుక్క తిరిగి అక్కడ వచ్చి చెట్టు వద్దనే విశ్రాంతి తీసుకుంటుంది. అంతేకాక నిన్న సాయంత్రం ఈ యొక్క ప్రాంతాల్లో కూడా కలివిడిగా తిరిగి జనరల్గా తను చెప్పలేని బాధతో నోరులేని మూగజీవం కాబట్టి ఆ బెల్ట్ వేసిన తర్వాత అదంతా కూడా ప్రధానంగా దాని ఇబ్బంది వల్ల చనిపోయిందా లేదంటే ఎందుకు చనిపోయింది అనేది కూడా ఇప్పుడు తెలియని పరిస్థితి ఉంది. అంటే కొంతమంది చూడొచ్చు, అక్కడ ఏదో ముగ్గు జల్లినటువంటి పరిస్థితి ఏదో అక్కడ భీషణంగా అయితే ప్రస్తుతం జల్లారు. అలాగే కుక్క చనిపోయిన తర్వాత ఈ యొక్క ప్రాంతానికి ప్రస్తుతం ఈ చూసి కుక్క ఎలా చనిపోయిందని కూడా ఇప్పుడు పోలీసులు కూడా రాకపోవడం కూడా కొంచెం కొన్ని అనుమానాలకైతే దారితీస్తుంది. అంతేకాకుండా అలాగే కుక్క నిన్న GPS అమర్చడం వల్లే బెల్ట్ బిగించడం వల్లే చనిపోయిందని మరికొందరు భావిస్తున్నారు. కానీ కొంతమంది అయితే ఆ పాపని కిడ్నాప్ ఎవరైనా అపహరించిపోయిన వాళ్ళు కుక్కకి ఏమైనా చేశారా అనుమానాలు అయితే మరింత బలంగా చేకూరే అవలసిన అవసరం అయితే ఎంతైనా కనపడుతుంది. ప్రస్తుతం ఆ కుక్క చనిపోవడంతో అలాగే తన చిన్నారి జాడ తనతోనే తను ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తన కుక్క కూడా చనిపోవడంతో ఇప్పుడు తన తల్లి అన్ని ఆశలు కూడా నిరాశలైనటువంటి పరిస్థితిని కూడా తనైతే భావిస్తుంది. నిన్న నుంచి కూడా ఈ విధంగానే తను పాప మిస్ అయిన కానీ కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు, గుండెలు పైలా రోధిస్తుంది. ప్రస్తుతం తల్లి ఉన్నారు, మాట్లాడదాం. భవానీ చెప్పాము, నిన్నటి వరకు కూడా కుక్క బతికి ఉంది, పాప ఆచూకీ లభిస్తుందని భావించారు. ఇప్పుడు కుక్క చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చనిపోయింది? నిన్నటి వరకు కూడా ఈ ప్రాంతంలో తిరిగింది, ఎలా చనిపోయింది అనుకున్నారు? ఎలా చనిపోయిందంటే సార్, మనం చెప్పడానికి కూడా ఇది లేదు. ఎవరైనా పాపను తీసుకెళ్ళి వాళ్ళు ఎవరైనా అటాక్ చేశారో, లేదంటే మా అమ్మాయి మీద బెంగ పెట్టుకొని ఇలా జరిగిందో, లేదంటే ఈ జనాల్లో చూసి నన్ను ఏదో చేసేస్తున్నారు అని భయంతో ఇలా జరిగింది తెలియదు సార్. మొత్తానికైతే కుక్క లేదు ప్రస్తుతానికైతే. నిన్నటి వరకు కాదు సార్, ఇందాక మధ్యాహ్నం వరకు కూడా ఏంటంటే అంతా నార్మల్ అవుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా నార్మల్ అవుతుంది. పాప లాస్ట్ టైం ఎక్కడైతే వదిలేస్తుందో ఆ ప్లేస్లోకి తీసుకెళ్తాయి. ఎంతో కొంత కుక్క ద్వారా మనకు తెలుస్తుంది, కుక్క తప్ప ఎవరికీ తెలియదు అని అనుకున్నాం సార్. ఏంటంటే మా బ్యాడ్ లక్, ఇప్పుడు కుక్కని ఏదైతే నమ్మేమో అది కూడా మా చేతుల్లో లేదు సార్. కుక్క వచ్చిన కానీ ఎలా ఉంది దాని బిహేవియర్? వచ్చిన తర్వాత నీపై కూడా అటాక్ చేసినట్టు కుక్క రావడం అయితే రాగానే ఏదో చెప్పడానికి ప్రయత్నించింది సార్. మేము అనుకున్నాం వచ్చేసింది కదా, ఆనందం వచ్చింది సార్, వచ్చేసింది కదా ఏదోలా పాప జాడ చెప్తుంది అని పట్టుకోవడానికి ట్రై చేసి కేకలు పెట్టి అలా కూర్చుని పోయింది సార్. పట్టుకోవడానికి ట్రై కానీ కరిచి దాన్ని ఏదో చేసేస్తున్నానని అది భయపడిపోయి పారిపోయింది. అంటే భయంగానే ఉంది కుక్క. ఒంటి మీద ఏమైనా గాయాలు కానీ ఏమన్నా? కుక్క ఎలా ఉంది? దెబ్బలు ఉన్నాయి సార్, ఇక్కడ చిన్న ఇక్కడ లాంటి దగ్గర దెబ్బలు ఉన్నాయి. మరి ఎవరైనా కొట్టారన్నది, మరి ఏం జరిగిందన్నది తెలియదు.
ఆలోచించుకోవడానికి కూడా లేదు. అంటే నిన్నంతా మరి కుక్క ఈ యొక్క ప్రాంతంలో అందరూ కూడా ఫస్ట్లో మిమ్మల్ని కరిచిన తర్వాత ఒక మనుషులను కరుస్తుందేమని భయపడ్డారు. నిన్నంతా కూడా మనుషుల దగ్గర తిరిగింది కానీ కరలేదు. సరే ఇంకా అలానే కూల్ అవుతుంది కదా, ఒక 2 డేస్లో అంతా నార్మల్ అవుతుంది. ఏదేమైనా సరే కుక్క పాప దగ్గర తీసుకెళ్తుందన్న ఆశతో ఉన్నాను సార్. కాకపోతే ఇప్పుడు ఆ ఆశ కూడా లేదు. ఎలా పాపని నెతకాలి, ఎలా చేస్తే పాప మా దగ్గరికి వస్తుంది, అసలు ఏంటి అన్నదానికి కూడా మా దగ్గర ఆలోచించి పోలీసులు మేము ఏదైతే చెప్పామో అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. ఇంకా పోలీస్ డిపార్ట్మెంటే ఇప్పటి వరకు పడ్డ కష్టం కాకుండా ఇంకా కాస్త మా గురించి ఆలోచించుకొని ఇంకా కాస్త కష్టం పెంచుకొని మా పాపని మాకు ఏదో రకంగా అప్ చెప్తారని, లేదంటే అది ఏ న్యూస్ అన్నది మాకు చెప్తారని అనుకుంటున్నాను. నిన్న సాయంత్రం వరకు కూడా బాగానే ఉంది. ఉదయం ఎలా ఉంది? ఉదయం లేచిన తర్వాత కుక్క బిహేవియర్ ఎలా ఉంది? ఉదయం నుంచి కొంచెం నీరసంగానే ఉంది సార్ కుక్క అయితే. ఉదయాన్నే అనుకున్నాం ఈ రోజు ఏ టైం కన్నా ఇది అవుట్ అయిపోద్ది అనుకున్నాం సార్. నైట్ 11 నుంచి దాని ప్రవర్తన మారింది సార్. వీడియోలు తీసాం మేము నైట్ ఎలా ఉన్నది ఏంటని. నైట్ ఒకవేళ వదిలేస్తే మమ్మల్ని కరిచేసింది సార్, మా మీద అటాక్ అయింది. ఆల్రెడీ గేదెలని కోళ్ళని అటాక్ చేసింది సార్. ఇంకా అటాక్ చేయడంతో పోలీసు వారికి ఫోన్ చేసి చెప్తే మూసేయండి అయితే అన్నారు. మూసేయడంతో నైట్ ఇంకా దాని ప్రవర్తన అంతా మారిపోయింది సార్. మార్నింగ్ నుంచి దాని హెల్త్ కూడా కొంచెం తగ్గిపోయింది సార్. ఇంకా అంటే దానికి ఇప్పుడు GPS అమర్చడం వల్ల అది టైట్ గా బిగించడం వల్ల చనిపోయింది అన్నారు. అందులో వాస్తవం టైట్ గా కాదు సార్, పట్టుకునేటప్పుడు కుక్కని పట్టుకునేటప్పుడు ఇలా పట్టుకున్నారు కదా సార్, ఏ చెయ్యన్నా తగిలిందేమో అన్న. అంటే ఊసలు ఏదో గుచ్చుకున్నాయి అంటున్నారు. ఊసలు ఏమీ లేదు. ఒకవేళ సార్ అది ఎనిమల్ డాక్టర్ ఉంటారు కదా సార్, ఆ డాక్టర్ చెప్పిన ప్రకారం అయితే పర్లేదు సార్. లేదంటే మన వాళ్ళు ఎవరైనా మన GPS పెట్టేటప్పుడు పేకమని చెయ్యేసారో, లేదంటే పాప గురించి బెంగెట్టుకున్నదో, పర్టికులర్ గా దాని గురించి చనిపోయింది అని చెప్పడానికి. ఇది పాప కోసం బెంగ పెట్టుకునే అవకాశం. నిన్న చూసినప్పుడు ఇల్లు అంతా తిరిగింది. ఎందుకు తిరిగింది సార్? ఇక్కడికి వచ్చింది సార్, నెదికింది సార్. లోనికి వెళ్ళింది, నెదికింది. పైన లోన జాను జాను అని నేను పిలిచి కొద్ది అది నెదికింది సార్. అప్పుడే కొంచెం మేము అనుకున్నాం ఒకవేళ జాను కోసమేమని. ఇంకా నైట్ అలా టైం అయ్యి కొలిది ఇంకా దానికి ఏం చేయాలో తోచక జాను కోసం ఎతికింది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు పాపతోనే ఉండేది ఒక్కొక్క ఇక్కడ ఇంటి దగ్గర పైకి వచ్చి వాళ్ళు ఆడుకునే వాళ్ళు, కిందకి వచ్చే వాళ్ళు, మళ్ళీ కింద ఆడుకునే వాళ్ళు. పాప కనిపించక ఇలా తిరుగుతుందేమో అని అనుకున్నాం సార్ మేము అనుకోవడం అయితే. అప్పుడు ఏం చూపించావు అక్కడ? ఏమన్నా పాప ఫోటోలు గలటి ఫోటోలు చూపించాను సార్, కానీ ప్రయోజనం ఇంకా అలా టైం అయ్యి కొలిది గేదెలని కోళ్ళని అటాక్ చేస్తాం. ఫోటో చూపించిన కుక్క అటువైపు తిరిగినప్పుడు మంచం కింద పడుకున్నట్టుంది కదా కొంచెంసేపు? సార్ అవును సార్, చూసింది సార్ ఫోటోని అయితే. మరి దాని మాటలు మనకు అర్థం కాదు కదా, దాని బాధ మనకు అర్థం కాదు, మన బాధ దానికి అర్థం కాదు. అంటే కుక్క ఇప్పుడు ప్రస్తుతం దానికి వేసినటువంటి GPS వల్ల ముందు కుక్క కూడా నోరు ఆవలిస్తూ దాన్ని కొంచెం ప్రవర్తన ఉండేదా? కట్టిన తర్వాత ఎక్కువైంది అనుకోవచ్చు? లేదు సార్, ఫస్ట్ కాంచి అయితే తన హెల్త్ అయితే డిస్టర్బ్ అయింది. మా అనుమానం ఏంటంటే ఒకవేళ పట్టుకున్నది ఏ చైనా తగిలిందేమో అని ఒక చిన్న అనుమానం. అంటే ఇప్పుడు ఇంకొక అనుమానం అండి, ఎవరన్నా పాపని తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఎవరన్నా రాత్రి మీద ఏమైనా చేశారు అదేంటే ఏమైనా ఉండే? ఏమో సార్, మనం అనుకోవడానికి కూడా ఏమీ లేదు సార్. అంటే మీరు రాత్రి రావద్దు పడుకుని ఉండిపోయారు, మరి మీరు అందరూ కూడా ఎన్ని గంటల మెలుగుగా ఉన్నారు? నైటే సార్, నేను నైట్ 3:30 వరకు తెలిగేసే ఉన్నాను సార్. అంటే ఎంత గాలింపుకి భయపడి చుట్టుపక్కల ఎక్కడైనా నేను మీడియాలో చెప్పాను కదా సార్, వదిలేయండి దయచేసి. ఒకవేళ వదిలేస్తారేమో నా చిన్న ఆస్త 3:30 వరకు అలా తెలిగేసి ఉండి 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 ఇంకా చిన్న అమ్మాయి అడ్డంతో నేను 3:30 4 టైంలో పడుకున్నాను సార్. మ్యాక్సిమం నేను నైట్ అయితే 1 గంట సేపు మొన్న నైట్ నిద్ర లేదు సార్. నిద్ర లేకపోయినా ఒకవేళ ఎవరైనా వదిలేస్తారేమో ఏడిపోయేదని అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇదే రోజు శనివారం నాడు సరిగ్గా జరిగిన ఘటన, కానీ ఇదే రోజు కూడా కుక్క చనిపోయింది. రెండు మరి ఏదో జరిగింది సార్, సంథింగ్ ఏదో. అది దేవుడు అన్నది దెయ్యం అన్నది మనం అనుకోవడానికి లేదు సార్. మాకు ఏం జరిగినా ఏమో తెలియదు సార్. ఇది వరకు గొడవలు ఏదైతే చెప్పాం ఫస్ట్ జరగడం గొడవ జరగడం శనివారం స్టార్ట్ అయింది. మళ్ళీ ఎవరైనా ఇంకొకటి జరగడం శనివారం జరిగింది. మళ్ళీ పాప మిస్ అవడం శనివారం, మళ్ళీ కుక్క చనిపోవడం శనివారం. ఇది దైవ నిర్ణయము అనుకోవచ్చో దయ్యం నిర్ణయం అనుకోవడానికి కూడా లేదు సార్. దేవుడు అనేవాడు ఇబ్బందులు వచ్చేది ప్రతి రోజు కూడా శనివారమే మీకు
జరిగింది సార్. అది చెడు ఏదైనా ఉంది అంటే అది శనివారం పూట జరిగింది. మరి అది ఎందువల్ల, అది ఈ దేవుడు మాయ, దెయ్యాల మాయ, ఎవరి మీద నిందెయ్యాలి, ఎవరిని అనాలి అన్నదానికి తెలియట్లేదు. అంటే కొన్ని ఇటువైపు చెడుపులు అలాగే ఇటువంటి ఎన్ని కూడా ఉంటాయండి. ఉంటాయి, నేనైతే నమ్ముతాను సార్. చెడుపులని, దెయ్యాలని, గాళ్ళని. దేవుడు ఎంతవరకు ఉన్నాడు అన్నది నిజమో, దెయ్యం అంతవరకు ఉన్నది అన్నది నిజం సార్. మంచి ఎంత అవుతుందో చెడ్డు అంతే అయితే ఉంది. మరి ఉన్నాయని నేనైతే నమ్ముతాను. మరి ఏం జరిగిందన్నది మనం అనుకోలేం కదా సార్. ఆ పాప శనివారం నాడు 11:30 టైంకి మిస్ అయింది. 20 నిమిషాల్లో ఏం జరిగిందో తెలియదు అన్నారు. 20 నిమిషాల్లోనే చూసుకున్నారు కదా మీరు? అవును సార్, అవును సార్. అని వచ్చి చెప్పడంతో నాకు తెలుసు సార్. మా ఆయన ఫోన్లో చూస్తే పర్టికులర్గా టైం చూసి తెలుసు. అయితే టైం చూసుకోలేకపోతుంది సార్. నేను ఎప్పుడైతే మీ పాప ఉందని ఫోన్ చేశాడో అప్పుడు తెలుసు. 20 నిమిషాల తర్వాత మీరు చూసుకున్నారు. కరెక్ట్గా వర్షం ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం టైంలో వచ్చింది సార్, 3:30. టైం చూసుకోలేదు సార్. ఇంకా ఫోన్ కుక్క ఎప్పుడు చనిపోయింది? ఈ రోజే సార్. ఎన్ని గంటలకి? 2:30, 3 అప్పుడు టైం చూసిన వాళ్ళు చూసారు సార్. వాళ్ళని అడిగితే చెప్తారు. కుక్క చనిపోయిందని మాత్రం వినగానే ఏమనిపించింది నీకు అసలు? ఉన్న చాయిస్ కూడా పోయింది. ఇంకా పాప ఏంటి, పాప పరిస్థితి ఏంటి అని మీరు చూసుండొచ్చు ఆ టైంలో నేను ఎలా ఉన్నాను అనేది. ఇంకా దేవుడు ఇష్టం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దేవుడు, ఇదంతా జరిగింది దేవుడికి తెలుసు కాబట్టి దేవుడే. ఇంకా ఎంతమందికి కనిపించలేదు, ఉన్న చాయిస్లన్నీ పోయాయి. ఇంకా దేవుడికే కనికరం వేసి నా పెట్టిన కప్పు చెప్పు. బోరుబావులు ఎన్ని ఉన్నాయమ్మా లోపలలోని? లేవు. ఉన్నాయంటే రన్నింగ్ బోర్లే ఒకటి ఉన్నది కాబట్టి. ఉన్నదంటే సార్ అది ఎప్పుడో క్లోజ్ లోనే ఉంది. అదైనా పాపకి అందదు సార్. చూసాను వెంటనే వెళ్ళాను సార్. ఇలా పాప కనిపించలేదంటే చూస్తున్నాం కదా సార్. నార్మల్ టైంలో కూడా తోటలో నేను వెళ్ళను. మీ దగ్గర ఉన్నానా, ఎవరైనా వస్తే మాట్లాడాను, పిల్లలు చూసుకున్నాను. ఎంత అవసరం ఉన్నా నన్ను తోటలోకి ఒకదాన్ని పంపించాడు సార్. మా ఆయన గారు మా మామయ్య గారు చూసుకుంటారు, లేదంటే గుమస్తా గారు ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు. అడిగేవన్నా మీ ఆయనతో ఈ కారు గొడవలు కాకుండా ఇంకా వేరే ఏమన్నా గొడవలు ఉన్నాయా మీకు ఫ్రెండ్స్తో? అడిగేవా? అంటే పోలీసులు పదే పదే విచారణ తీసుకెళ్తున్నారు దేనికోసం? ఎంత చెప్పినా నాకేమీ లేవమ్మా, ఉంటే చెప్తాను కదా అని అంటున్నాను. ఏదైతే కారు గొడవ ఉందో అది అందరికీ తెలుసా. ఇంకా అది ఒక్కటే గొడవ సార్, ఇంకేది గొడవ లేదు. అంటే ఈ గొడవ జరిగిన తర్వాత, పాప మిస్ అయిన తర్వాత ఏమన్నా జరిగి ఉంటుందా? ఏంటని మీ ఇద్దరు మాట్లాడుకున్నారా? మీరు మాట్లాడుకున్నాం సార్. ఎట్ సైడ్ నుంచి ఆలోచించడానికన్నా అంత శత్రువులు అయితే మాకెవరో లేరు. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదో తెలియదు కాబట్టి ఎవరైనా చేసి ఉంటారో, లేదంటే ఇంకంతే సార్. క్షేమంగా ఎక్కడున్నా సార్ ఒక్కటే, మా దగ్గరికి వచ్చేంత వరకు మేము ఎలా అయితే చూసుకుంటున్నామో వాళ్ళు అలా చూసుకుంటారండి. ఇంకో పాప ఉంది సార్. ఈ పాప ఉండడంతో ఆ పాపని ఆత్మహత్య సార్. ఏదన్నా ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నా? ఆర్టీవీ మొదటి నుంచి చెప్పుకొస్తుంది పాపకు సురక్షితంగా రావాలని మేము చెప్పుకొస్తున్నాం. ఏం చెప్పదలుచుకున్నాం ఆర్టీవీ ద్వారా? మీరు ప్రతిదీ కూడా చేస్తున్నాం. అలాగే కిడ్నాపర్లకు నిజంగా ఎవరైనా కిడ్నాప్ చేసి, అంటే కిడ్నాప్ అంటే వాళ్ళు పిల్లలు పెంచుకోవడానికో, లేదంటే వేరే విధంగా పాప సింగిల్గా ఉందని తీసుకెళ్ళిపోవడానికో ఏదో విధంగా ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక నా పాపని నాకు అప్పు చెప్తారని ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. కన్నతల్లి బాధని అర్థం చేసుకొని ఈ వారం రోజుల పాటు నేను ఎలా ఉన్నాను అనేదాన్ని ఒకసారి మీ మీడియా ముందు నేను కనిపిస్తున్నాను, మీకు అర్థం చేసుకొని నా పాపని నాకు అప్పచెప్పేస్తారని నేను అనుకున్నాను. ఇంత జరిగింది, ఒకవేళ నేను కనిపిస్తే నన్ను ఏమన్నా చేసేస్తారన్న భయం మీకు వద్దు. మీరు డైరెక్ట్గా మాకు తీసుకొచ్చినా, లేకపోతే మా చుట్టుపక్కల ఏరియాలో మా పాప మాకు వేడుపు కానీ తనకు కనిపించే విధంగా కూర్చోబెట్టేసిన, మీ జాడ మాకు తెలిసినా సరే పోలీస్ వాళ్ళకి కానీ ఎటువంటి మీ ప్రాణాలకి ప్రమాదం లేకుండా హామీ కానీ పూచి కానీ అంతా మాది. ఈ వీడియో ద్వారా ఇంకా నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. అంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, వీళ్ళకి కూడా ఇప్పుడు పోలీసులు వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ద్వారా మీరు ఏం కోరుకోవాలి సార్? చంద్రబాబు నాయుడు గారండి, పవన్ కళ్యాణ్ గారండి, నారా లోకేష్ గారండి, ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా గట్టిగా జరిగింది. ఇంకాస్త ముందుకి తీసుకెళ్ళి ఇంకాస్త గట్టిగా విచారణ చేసి మా పాపను మాకు అప్పు చెప్తారని ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నాను.
మాకున్న ఆశలన్నీ నిరాశలైపోయి మాకున్న ఆశ అంటే ఏంటి ఒక డిపార్ట్మెంట్ ద్వారానే మాకు తెలియాలి సార్. ఇంకా మీరే ఏదో ఒకటి చేసి ఇంకా విచారణ పెంచి మా పాపని మాకు అప్పచెప్తారని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. పాప కోసం అయితే తల్లి పడుతున్నటువంటి ఆరాటం, తల్లి పడుతున్నటువంటి రోదన, తల్లి కోరుతున్నటువంటి ఇదే చివరికి ప్రధానంగా విజ్ఞప్తి ఇది కూడా చేస్తుంది. ఎక్కడున్నా సరే పాపని ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా అప్పగించాలని కూడా వాళ్ళైతే కోరుతున్నారు. అంతేకాకుండా మనకు చూసుకుంటే ఏదైతే చిన్నారి కేవలం పాప ఎక్కడుంది, పాప ఎలా వెళ్ళింది, పాపకి ఏం జరిగింది అనేది కుక్కకు మాత్రమే తెలుసు. కుక్క ఆచూకీ లభిస్తుంది, కుక్క ఏదో ఒక క్లూ ఇస్తుందని కూడా ఆశించారు. ఆ క్లూస్ కూడా ఆ కుక్క కూడా చనిపోవడంతో ఆ ఆశలన్నీ కూడా ఆవిరైపోయినటువంటి పరిస్థితి ఉంది. పక్కన కుక్క ఈ విధంగా చనిపోయిన నేపథ్యంలోనే అలాగే తన చిన్నారి మరి ఏ విధంగా వస్తుంది, ఒకవేళ కిడ్నాపర్లు ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే పాపను తీసుకొచ్చి అప్పగించండి, మీపై ఎటువంటి కేసులు కూడా పెట్టమని కోరుతున్నారు. మరో పక్కన డిపార్ట్మెంట్ పోలీసులు కావచ్చు అందరూ కూడా పనిచేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో లోకేష్తో పాటు అందరూ కూడా మాకు మరొక దీనిపై ఏం జరిగిందనేది కూడా లోతుగా దర్యాప్తు చేసి నాకు పాపని క్షేమంగా అప్పచెప్తారని కూడా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నానని, అలాగే జ్ఞానేశ్వరి తల్లి అలాగే ఇప్పుడు ఏమన్నా భవానీ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, జ్ఞానేశ్వరి ఇంటి వద్ద నుంచి.